బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కామారెడ్డిలో కలెక్టరేట్లో అధికారులతో భేటీ అయ్యారు. ఆర్టీఐ కింద దరఖాస్తు చేశారన్నారు. నిజాలు తేల్చాలని అధికారాన్ని కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం తలుచుకుంటే 2 నిమిషాల్లో నిజాలు బయటపెట్టవచ్చన్నారు. తప్పు చేసిన వారు కాంగ్రెస్ నేతలు బయట తిరుగుతున్నారన్నారు. బీజేపీ నేతలపై మాత్రము కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. తనపై ఆరోపణలు చేస్తున్న వారు ఒరిజినల్ డాక్యుమెంట్స్ తో రావాలని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆశీష్ సంఘాన్ గారిని అలాగే అడిషనల్ రెవెన్యూ కలెక్టర్ విక్టర్ గారిని కలవడం జరిగింది. వారికి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎంఆర్ఓ కామారెడ్డి, ఆర్డీఓ కామారెడ్డి, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ కామారెడ్డి గారికి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది. నిజాలు నిగ్గు తేల్చాలని చెప్పాము. నా దగ్గర డాక్యుమెంట్స్ ఎవ్రీ ఫైల్ ఉంది, కానీ నేను ఇస్తే అథెంటిక్ కాదు. కాబట్టి కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు సమాచార హక్కు చట్టం కింద డాక్యుమెంటేషన్ క్లియర్ చేసి ఇస్తే అది నిజమనేది తేలుతుంది. కాబట్టి ఈ ఇష్యూకి మేమే తప్పు చేయలేదు, మా నాన్నగారు ఏ తప్పు చేయలేదు అనేది ప్రజలందరికీ తెలవాలని చెప్పేసి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఇవ్వడం జరిగింది. అలాగే కలెక్టర్ గారికి పర్సనల్గా ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారితో చెప్పాం, ఏది నిజం, ఏదైతే నిజమో అదే చెప్పండి. నేనేం దాన్ని మ్యానిపులేట్ చేయమని చెప్పట్లేదు. నిజాయితీ ఉన్నోడికి భయమే లేదు. కాబట్టి ఎక్కడ తప్పు చేయలేదు, మనకు భయము లేదు. కాబట్టి ప్రభుత్వం వాళ్ళదే, అధికారులు వాళ్ళే, వారే ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. 2 నిమిషాల్లో డాక్యుమెంటేషన్ అంతా తీసుకురావచ్చు. కానీ రచ్చ ఎందుకు? నా మీద ఆరోపణలు ఇప్పుడు సద్దుమనగాలని, నిజాలు నిగ్గు తేల్చాలని కలెక్టర్కు ఆర్టీఐ కింద పెట్టాడు. తప్పు చేసినోడు ఆర్టీఐ కింద పెట్టాడు, అవతలోడు ఆర్టీఐ కింద పెడితే వీడు ఆపుతాడు. తప్పు చేసినా అని అంటారు. కాబట్టి నేనే ఆర్టీఐ కింద పెట్టినా. ఇంతకన్నా సాక్ష్యం ఏమో.